హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 5 మహిళలు, ఒక పురుషుడితో సహా మొత్తం 6 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఐరన్ రాడ్లతో వెళ్తున్న కంటైనర్ డీసీఎంను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించగా రైట్ సైడ్ ఢీకొనడంతో డీసీఎంలోని ఐరన్ రాడ్లు బస్సును చీల్చేశాయి. బస్సులో కుడివైపు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేట్ బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఏపీ రవాణా శాఖ మంత్రి కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రైవేట్ బస్సుల భద్రతపై సమీక్షించాలని పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ల సహాయంతో ధ్వంసమైన బస్సును, కంటైనర్ను పక్కకు తొలగించి ప్రస్తుతం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.